సార్ ఇప్పుడు మనకి లంగ్ క్యాన్సర్ అనేది ఉంటది కదా! లంగ్ క్యాన్సర్ అనేది చాలా మందిలో ఇంకా అన్ని స్టేజెస్ దాటే వరకి కనిపించదు ఎవ్వరికీ. అది బయటికి కూడా తెలీదు. అలా ఎందుకు జరుగుతుంది? అసలు లంగ్ క్యాన్సర్ ఎలా లంగ్ వస్తుంది? క్యాన్సర్ని మనము కొన్ని హై రిస్క్ గ్రూప్స్లో డివైడ్ చేసుకోవాల్సి వస్తుంది. అట్లా విభజించుకుంటే మెయిన్గా 50 సంవత్సరాల పైన ఉన్న వారికి, హెవీ స్మోకర్స్ అంటే క్రానిక్ స్మోకర్, హ్మ్. తన లైఫ్లో మోర్ దాన్ 30 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వరకు అయినా ఆ రోజుకి 5 సిగరెట్ల కంటే ఎక్కువ తీసుకున్నాడు. ఓకే. సో ఇలాంటి వాళ్ళలో స్మోకర్స్లో కామన్గా చూస్తాం లంగ్ మ్యాలిగ్నెన్సీస్. బట్ మీరు చూసినట్టయితే గత కొన్ని సంవత్సరాల నుంచి అంటే పోస్ట్ కోవిడ్ ఎరాలో ఈ మ్యాలిగ్నెన్సీస్ మనం చాలా డ్రాస్టిక్గా చూస్తున్నాం. అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి ఇన్సిడెంట్స్ కంటే ఇప్పుడున్న ఇన్సిడెంట్స్ చాలా పెరిగింది. సో దానికి కారణాలు ఆహారంలో మార్పులా, వాతావరణంలో మార్పులా అనే దానికి కూడా ఇంకా చాలా అధ్యయనం జరుగుతుంది. సో ఇది చాలా ట్రయల్స్ జరుగుతున్నాయి. సో అది ఇంకా చూడాలి. అది దాని రిజల్ట్ కూడా ఇంకా మనకి ఇంకా పూర్తిగా రాలేదు. సో కారణం ఏదైనా దీనికి కూడా జన్యుపరమైన కారణం కూడా ఉంటుంది. సో మన ఫ్యామిలీలో ఎవరికైనా లంగ్ క్యాన్సర్ ఉంది అని అంటే 40 సంవత్సరాల పైన రొటీన్ స్క్రీనింగ్ అంటే ఫ్రీక్వెంట్ సంవత్సరానికి ఒకసారి లోడో స్క్రీనింగ్స్, సిటీ స్కాన్స్ ద్వారా తీసుకోవడం కానీ, క్యాన్సర్కి సంబంధించిన కొన్ని రక్త నమూనాలు తీసుకోవడం కానీ, సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రాబ్లం ఏముండదు. సో ముఖ్యంగా పొగ అండి, అంటే సిగరెట్ నుంచి వచ్చే పొగ, దాని నుంచి వచ్చేటువంటి కార్సినోజెన్స్, ఆ పొగలో ఒక 4000 రకాల కార్సినోజెన్స్ ఉంటాయి. సో ముఖ్యంగా కాజ్ చేసేది స్మోకింగ్. సో స్మోకింగ్ 40 సంవత్సరాల కంటే ఎక్కువ 40 ఇయర్స్ కంటే ఎక్కువ ఉంది అని అంటే అతడు ఒక హై రిస్క్ కేటగిరీలో ఉంటాడు. అటువంటి మనిషి తరచుగా ఏదైనా హెల్త్ ఎలిమెంట్స్ వచ్చినప్పుడు, ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అశ్రద్ధ చేయకుండా దగ్గర ఉన్నటువంటి డాక్టర్ని సంప్రదించాలి. ఓకే సార్.